వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంకొక నెట్టింగ్ మోడల్ నేర్చుకుంటున్నాము. ఎప్పటిలాగే గడులు నేను 30 వేసాను. ఎప్పటిలాగే గొలుసు మామూలుగా అల్లుకున్న తర్వాత ఒక గడి ఇంకొకటి పెంచి సూది మీద దారం వేసుకొని మనం ఫస్ట్లో అల్లిక నేర్చుకున్నట్లుగా ఒకటి సూది మీద దారం వేసి ఒకేసారి ఇలా లాగాలి. మళ్ళీ ఒకటి అల్లిన తర్వాత మళ్ళీ మూడిట్లో నుంచి ఒకేసారి తీయాలి. అలాగే సూది మీద పూలేసి మూడింటిని ఒకేసారి లాగుతున్నాను. అలాగే చివరి వరకు అల్లుదాము. బేస్ వేసాను. ఇప్పుడు మనం డిజైన్లోకి వెళ్తున్నాము. 1 2 వేసి గడులు వేస్తున్నాను. మూడు వేసాను. ఒక్కసారి డిజైన్ చూస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను 5 గడులు వేసాను. 5 గడులు వేసిన తర్వాత ఒకటి అల్లి ఇదే గడిలోనికి మళ్ళీ 1 కానీ 2 కానీ అల్లి ఇదే గడిలోనికి దీన్ని పెట్టి ఇలా పెడతాం. ఇక్కడ మనకి ఒక గడి వస్తుంది అన్నమాట. మళ్ళీ చూపిస్తాను. 2 వేసాను. ఇదే గడిలోనికి తీస్తున్నాను. మళ్ళీ ఇలాగ ఒక 5 గడులు వేద్దాము. ఇంతవరకు ఇది వేసాము. 3 వేసాను. ఇప్పుడు ఇదిగో ఇదొకటి 4 వేసిన తర్వాత 5వ గడి వేస్తున్నాను. 5వ గడి వేసినప్పుడు 4 ఇదే గడిలో నుంచి వేయాలి. మూడు వేసాను. మళ్ళీ మనం మధ్యలో ఒక గడి వదిలేసి ఇలా మళ్ళీ 4 వేస్తాము. ఇది పాత అల్లికేమీ కూడా డిఫరెంట్గా ఉండదు. మొట్టమొదటి మనం ఈ సింగిల్ నీడిల్తో అల్లినప్పుడు వచ్చినటువంటి డిజైనే వస్తుంది. 4 వేసాను. ఇప్పుడు 5వది వేస్తున్నాను. 5వది వేసిన తర్వాత 1 2 అల్లి అదే గడిలోనికి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ మామూలుగా ఈ జడలు అల్లుతాము. ఐదు వేసాను. ఫస్ట్ అల్లినప్పుడు ఇలా గడి పెంచాను. మళ్ళీ 4 వేసాను. మళ్ళీ గడి పెంచాను. ఇప్పుడు మళ్ళీ 4 వేస్తాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అల్లిక చాలా బాగుంటుంది. అలాగే డిఫరెంట్ కలర్స్తో వేసుకుంటే చాలా అందంగా వస్తుంది. అలాగనే టేబుల్ మ్యాట్కి మట్టుకి సూపర్ డిజైన్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది టేబుల్ మ్యాట్కి. నేను ఇది చివరికి అలాగా అల్లేస్తున్నాను. ఇది మనం డిజైన్ వేసినటువంటి రో అయ్యింది. ఇప్పుడు ఇలా వస్తుంది.
వచ్చిన తర్వాత దీన్ని మార్చి డిజైన్ కొంచెం జాగ్రత్తగా ఈ లైన్ ఒక్కటి చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. 2 వేసాను. వేసిన తర్వాత మనం అల్లిన జడల్లో నుంచి మళ్ళీ జడలు వేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే 4 వేసింది సెంటర్లో మళ్ళీ మనం ఇలా పోనిచ్చి ఇదే డిజైన్ జాగ్రత్తగా 4 ఇక్కడ మళ్ళీ మనం వేస్తాం అన్నమాట. ఇది మల్టీ కలర్తో వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది. సింగిల్ కలర్ కన్నా కంపల్సరీ రెండో కలర్ మనం వాడుకుంటే చాలా నీట్గా వస్తుంది. మనం వేసినటువంటి డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. 4లో నుంచి నేను మధ్యలో నుంచి తీసి మళ్ళీ 4 వేసాను. అలాగే మళ్ళీ ఈ చివరి వరకు నేను అల్లుతున్నాను. గడులు వచ్చినప్పుడు గడులు అల్లుతూ మధ్యలో డిజైన్ మనం మార్చుకుంటూ అల్లాలి. నేను నెక్స్ట్ రో వేస్తున్నాను. అల్లికంతా ఇలాగే వస్తుంది. ఇక్కడ నుంచి నేను ఈ 4లో మధ్యలో నుంచి తీస్తున్నాను. మధ్యలో నుంచి ఇటు 2 అటు 2 ఉంచి మన సెంటర్లో నుంచి మళ్ళీ 4 వేస్తున్నాం. అయిన తర్వాత నెక్స్ట్ గడిలోనికి వచ్చాను. ఆ స్పేస్ అలాగా నీట్గా కనిపించాలి అన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే హోల్స్ అన్నీ ఒకలా వస్తాయి. ఈ డిజైన్ అంతా ఒకలా వస్తుంది. నేను ఇప్పుడు దీనికి ఎల్లో యాడ్ చేస్తున్నాను. మనం ఏమీ ముడి వేయకుండానే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి గడిలోనికి ఈ వేరే కలర్ థ్రెడ్ని ఎక్కించి ఇలా పట్టుకొని మనం ముందు వెళ్ళినటువంటి దారాన్ని కొంచెం ఇలా గట్టిగా లాగినట్లయితే ముడిపడినట్లుగానే వస్తుంది. ఇక్కడ ఇందాక మనం గడి మధ్యలో అలా పెట్టుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో నుంచి డైరెక్ట్గా తీసి దగ్గరికి లాగుతాం అన్నమాట. ఇలాగా ఈ హోల్ అలాగా మన కలర్ మార్చే కొద్దీ హోల్ అలాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మన ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు. మనం ఎంత డిజైన్ అల్లినా సరే 4లో నుంచి జడలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని రోలు ఒకేలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా హోల్ తెలియాలి కాబట్టి దీన్ని సూది మీద ఊలేసుకొని ఇలా జంప్ చేసినట్లుగా అల్లుతాము. ఇలా ఈ అల్లిక ఏంటంటే అప్ అండ్ డౌన్ రావాలన్నమాట. దీని మోడల్ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఒక కొండ ఎలా ఉంటుంది అలా వంకర టింకరగా వస్తుంది అన్నమాట. ఈ డిజైన్ ఇలా వంకరగా వస్తుందని కంగారు పడద్దు. ఆ డిజైన్ మోడల్ అంతే అన్నమాట.
మళ్ళీ ఇక్కడ 4 ఉన్నాయి, 4లో నుంచి తీసాను. లాస్ట్ లైన్కి వచ్చా, లాస్ట్ గడి వేస్తున్నాను. ఇలా కంప్లీట్ అయ్యింది. ఇలా అల్లుకుంటూ మనం డిజైను వేయాలి. మనం ఎంత షీట్ కావాలంటే అంత షీట్ అల్లుకోవచ్చు. ఇది అప్ అండ్ డౌన్ వస్తుంది, దీని మోడలే అంతే కాబట్టి అప్ అండ్ డౌన్ అలాగా అల్లాలి. రెడ్ ఎల్లో ఈజీగానే అర్థం అవుతుంది, అయినా సరే నేను వేరే కలర్ కూడా అల్లింది చూపిస్తాను, ఎగ్జిబిట్ చేస్తాను. అల్లికి ఏమీ కొత్త కాదు, కానీ ఈ మోడల్ మనం నేర్చుకుంటే ఇది కూడా మల్టిపుల్గా మనకి ఒక డిజైన్, కొత్త డిజైన్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇలా మనం ఎంత డిజైన్ అన్నా అల్లుకోవచ్చు. మీ అవగాహన కోసం నేను కొన్ని లైన్స్ వేసి చూపిస్తున్నాను. ఊలు కొంచెం మెత్తగా ఉన్నట్లయితే మనకి డిజైన్ కూడా సాగినట్లు వస్తుంది. కొన్ని ఊళ్ళు కొంచెం టైట్గా ఉన్నట్టుండి కాటన్ మిక్స్ ఎక్కువగా ఉన్నదనుకోండి, ఇలా టైట్గా వచ్చినట్లు ఉంటుంది. బేస్ ఎలా వేసాను, బేస్ ఎలా వేసి ఒకే లైన్ వేసి బేస్ వేసాను. ఇలా ఒక 5 లైన్స్ అల్లిన తర్వాత మళ్ళీ డార్క్ కలర్ వేసాను. అలాగే ఇది కూడా ఇలా అప్ అండ్ డౌన్ వచ్చినట్లుగా ఉంటుంది. చూడండి డిజైన్ చూడండి ఎలా ఉందో. షాల్ అల్లుకున్న బేబీస్కి, అలాగే గర్ల్స్కి, పెద్దవాళ్ళకి కూడా మనం చక్కగా ఈ డిజైన్ ఈజీగా వస్తుంది. ఎక్కువగా ఊలు పట్టదు. మీరు కూడా ప్రయత్నం చేయండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.